ఫోర్స్ హెచ్టీవీ. దేశంలో ఓటర్లు ఎంతమంది, మనకు ఎంత శాతం ఓట్లు వస్తాయి, మన పార్టీ వారు వేరే పార్టీ వారికి జారిపోకుండా కట్టుదిట్టం చేయాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి మొదలైనవన్నీ సరిగ్గా ఏదో ఒక ఎన్నికల సమయంలోనే చర్చకు వస్తూ ఉంటాయి. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో లేని వారికి ఆ హక్కు కల్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేపడుతూ ఉంటారు. అయితే ఏదో ఒక కేసులో జైళ్లలో మగ్గుతున్న వారి సంగతి ఏంటి, ఖైదీలకు ఓటు హక్కు ఉంటుందా అన్న ప్రశ్నలు కూడా ఈ సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్పన్నమవుతున్నాయి. మరి ఖైదీలకు ఓటు హక్కు ఉంటుందా, చట్టాలు ఏం చెబుతున్నాయి, ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 62(5) ప్రకారం జైలు శిక్ష లేదా పోలీసుల చట్టపరమైన కస్టడీలో జైలులో నిర్బంధించబడిన ఏ వ్యక్తి ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయకూడదని పేర్కొంది. మానసిక వికలాంగులు లేదా కోర్టు ద్వారా మానసిక వికలాంగులుగా పరిగణించిన వారు తమను తాము ఓటరు జాబితాలో నమోదు చేసుకోలేరు. అందుకే వీరికి ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయబడవు. ఈ వర్గానికి చెందిన ప్రజలు కూడా ఓటు వేయలేరు. కారాగారంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఓటు వేయటానికి అనుమతిస్తే భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. తద్వారా ఎన్నికలకు నిర్వహణ కష్టంగా మారుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. నేరం చేసిన వ్యక్తి శిక్షాస్మృతి ప్రకారం కొన్ని స్వేచ్ఛలను కోల్పోవలసి వస్తుంది. దీంతో జైలులో ఉన్న వ్యక్తి బయట ఉన్న పౌరులతో సమాన హక్కులను పొందే అవకాశాన్ని కోల్పోతాడు. ఆ ప్రాతిపదికనే ఓటు హక్కును కోల్పోతాడని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలన్న సూచన ఈనాటిది కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే ఈ అంశంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నదైనా పెద్దదైనా నేరం నేరమే. కాబట్టి హత్యలు, లైంగిక దాడులు చేసిన వారితో పాటు చిన్న చిన్న నేరాలు చేసిన వారికి ఓటు హక్కు తొలగించారు. కానీ జైల్లో ఉన్న వ్యక్తి పౌరసత్వం రద్దవదు. మరి వాళ్లకు ఓటింగ్ హక్కు ఎందుకు తీసేయాలి? ఇలాంటి తేడాల వల్ల సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిపై ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, కానీ ఓటు వేయలేకపోవటం విచిత్రమంటున్నారు. దీన్ని బట్టి జైళ్లలో ఉన్నోళ్ల నేరం రుజువు కాకున్నా తక్కువ స్థాయి సిటిజన్లు అవుతున్నారని చెబుతున్నారు. మన దేశంలో జైళ్లలో ఉన్నవారు చాలా తక్కువ. ఇండియాలో ప్రతి 1,00,000 మందికి 33 మంది జైళ్లలో ఉంటే అమెరికాలో 666 మంది ఉన్నారు. వీళ్లలో 3/2 మంది విచారణ ఎదుర్కొంటున్నవారే. మొత్తం ఖైదీల్లో 43% మంది 6 నెలలుగా, 25% మంది ఏడాదిగా జైళ్లలో ఉన్నారు. వీరిలో 53% వరకు అట్టడుగు వర్గాల వారే. మరోవైపు దేశంలో జైళ్లు 114% కెపాసిటీతో నడుస్తున్నాయి. లైంగిక దాడి, హత్యారోపణలు ఎదుర్కొంటున్న వారికి తప్ప జైళ్లలో ఉంటున్న మిగిలిన వారికి ఓటు హక్కు ఇచ్చేందుకు 2018 నవంబర్లో యుఎస్ఏలో ఫ్లోరిడాలోని మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రజలు మద్దతు తెలిపారు. దీంతో సుమారు 10 లక్షల మందికి ఓటు హక్కు వచ్చింది. ఫ్లోరిడాను చూసి మిగిలిన దేశాలు తమ ఖైదీలకు ఓటు హక్కుపై మెల్లమెల్లగా మార్పులు చేస్తున్నాయి. యూరప్లో స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, ఐర్లాండ్, బాల్టిక్ రాష్ట్రాలు, స్పెయిన్ ఇప్పటికే ఓటు హక్కు ఇచ్చాయి. రొమేనియా, ఐస్లాండ్, నెదర్లాండ్స్, స్లోవేకియా, లగ్జెంబర్గ్, జర్మనీ లాంటి దేశాల మధ్య మార్గాన్ని ఎంచుకున్నాయి. జైలు శిక్ష కాలం ఆధారంగా ఓటు హక్కు ఇస్తున్నాయి. బల్గేరియా 10 ఏళ్ల కన్నా తక్కువ కాలం జైలు శిక్ష పడిన వారిని ఓటర్లుగా చూస్తోంది. ఆస్ట్రేలియాలో ఇది 5 ఏళ్లుగా ఉంది. ఇలా నేరస్తుల న్యాయ సంస్కరణలను ప్రపంచవ్యాప్తంగా మెల్లిగా మొదలవుతున్నాయి. మన ఇండియాలోనూ ఇలాంటి సంస్కరణలు వస్తే ఓటర్లు పెరిగి నేతల తలరాతలు మారిపోయే అవకాశం ఉంది.